ఇవాళ తెలంగాణకు నేషనల్ ప్రాజెక్ట్ రాలేదండి. ఇవాళ అక్కడ రావాల్సిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే గుజరాత్కి తరలి వెళ్ళిపోతున్నాయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ ఏదో రోడ్లు వచ్చినట్టు తెలంగాణ అక్కడ దక్కన్ పీఠంలో గుండెకాయలా ఉంటుంది. ఇటు నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి కింద దక్షిణాదికి వెళ్ళాలన్నా తెలంగాణ దాదాపుగా ఎక్సెప్ట్ వాడీలో రోడ్లు బాగుండవు. తెలంగాణ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి. దాంట్లో హైవేలు అక్కడెక్కడే పెట్టి మేము హైవేలకు ఇచ్చామని చెప్తారేంటి నాకు అర్థం కాదు. అబ్సల్యూట్ నాసెన్స్ అండి ఇది. ఒక మెట్రో ప్రాజెక్ట్ కోసం ₹1 ఇవ్వకుండా బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం బొమ్మాయి గుజరాత్కి 1,50,000 కోట్లు అవుతుంది కంప్లీట్ తప్పుడు కదా టుడే రేట్స్ ప్రకారం. దానికోసం 38,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం తెలంగాణకు 4,000 కోట్లు విధిల్చి ఇంతకుముందు కలితే ఎక్కువ పెంచామంటే చప్పట్లు చూసుకుని బాధ్యబంతులు జరుపుకుని ఇదే అండి మనం చేయాల్సింది. నాకు తెలుగు జాతి మొత్తం కావాలి. 13.5 కోట్ల మంది తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా నిలబడున్నాను. ఆ రోజు చెప్పి ఈరోజు చెప్తున్నా. వందే భారత్ అనే ట్రైన్ వేస్తేనండి మోడీ గారు వేసుకున్న ఊరికి వేసుకున్న 3 ఏళ్ల తర్వాత అది ఆగన్ ట్రైన్లో కూడా అది ఆగన్ ట్రైన్స్ ఉంటాయి. అది ఆగన్ స్టేషన్లో దానికి కూడా పొరుగు దండాలు పెట్టారండి. నా కాక మొన్న ఒక 2 నెలల క్రితం నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ట్రైన్ వేసారంటే ఈ లెక్కనైతే లల్లు ప్రసాద్ గారు వచ్చే 50 సంవత్సరాలు జెండా ఊపుతూ ఉండాలి. నెహ్రూ గారు 200 ఏళ్ళు బతుకుండాలి. ప్రతి ట్రైన్కి మోడీ గారు ఊపినట్టు ఊపితే అది నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ కోసం సికింద్రాబాద్ కేంద్ర మంత్రులు అందరూ బాధలు తీశారు దాన్ని ఆహ్వానించడం కోసం. అదేంటండి ట్రైన్ ఏదైనా కొత్త ట్రైనా రైల్వే లైన్ వేసారా? 4 బోగీలు ట్రైన్ పెడితే దానికోసం ఇది భూబంతరాలు దద్దరిల్లిపోయేటట్టు చేస్తున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు అక్కడ రైల్వే ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నది ఎందుకని ఆత్మగౌరవం కోసం తప్పించట్లేదు.